అపరిచితులిచ్చిన తినుబండారాలు తినకూడదు. అపరిచితులను నమ్మి మోసపోకండి. ఇలాంటి ప్రకటనలు ఎన్నో వినుంటారు కదా. అలాంటి అపరిచితులు ఎలా మోసం చేస్తారో ఒకసారి చూడండి. హైదరాబాద్ పాత బస్తీలోని దబీర్పురాలో ఓ యువకుడు పలువురికి ఉచితంగా జ్యూస్ పంపిణీ చేశాడు. పలు షాపులు అపార్ట్మెంట్లకు తిరిగి 12 మందికి జ్యూస్ ఇచ్చాడు. అంతే, జ్యూస్ తాగిన వారంతా కొద్దిసేపటికే అకస్మాత్తుగా నిద్రలోకి వెళ్లిపోయారు. కొన్ని గంటల పాటు నిద్రలోనే ఉండి ఆ తర్వాత ఎప్పుడో మేల్కొన్నారు. మేల్కొన్న తర్వాత కూడా అసలేం జరుగుతుందో కూడా గుర్తించలేకపోయారు. ఉదయం నిద్ర లేచిన వ్యక్తులు కూడా సాయంత్రం వరకు విచిత్రంగా ప్రవర్తించారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జ్యూస్ ఇచ్చింది ఎవరు, ఎందుకు అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. జ్యూస్లో ఏమైనా కలిపాడా అని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ పరీక్షలు చేయిస్తున్నారు. అందుకే అనేది ఎవరేదిస్తే అది తీసుకొని తినేయకూడదని.